నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. ఆ దేవదేవుని చల్లని ఆశీస్సులతో మంచి మనస్సున్న వ్యక్తి విరామమెరుగని పరిశ్రమతో 30 ఏళ్లు పైబడిన ప్రస్థానం, లక్షల మంది జీవితాల్లో కొత్త వెలుగులు. తిరుపతి బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్జరీ రీసెర్చ్ అండ్ రీహాబిలిటేషన్ ఫర్ ద డిజేబుల్డ్, సంక్షిప్తంగా బర్డ్ గురించి సంక్షిప్త పరిచయమది. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన లక్షల మంది వికలాంగుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతోంది బర్డ్. పేదలకు ఉచితంగా కార్పొరేట్ ఆసుపత్రుల్ని తలదన్నే రీతిలో వైద్య సేవలతో దేశంలోనే అత్యున్నత సంస్థగా గుర్తింపు పొందుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం సారథ్యంలోని ఆ ఆసుపత్రి సేవలు మరింత విస్తరించనున్నాయి. అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలతో సరికొత్తగా రూపుదిద్దుకుంటున్న ఆసుపత్రిని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఎముకలు, కీళ్ల వ్యాధిగ్రస్తులకు 3 దశాబ్దాలుగా ఉచిత వైద్య సేవలందిస్తూ జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందింది బాలాజీ వికలాంగుల శస్త్రచికిత్స, పరిశోధన, పునరావాస కేంద్రం బర్డ్. ఇప్పుడు ఆ సంస్థ సరికొత్త రూపు సంతరించుకుంది. ప్రపంచ స్థాయి ఆధునికమైన ఆపరేషన్ థియేటర్లు, రక్త పరీక్షలు మొదలు ఎక్స్రేల వరకు అన్నింటికీ నాణ్యమైన పరికరాలతో పేద రోగులకు సేవలు అందించడానికి సిద్ధమైంది. ప్రస్తుతం 7 ఆపరేషన్ థియేటర్లతో రోజుకు 25 శస్త్రచికిత్సలు చేస్తున్న బార్డ్లో చికిత్స చేసుకోవాలంటే 4 ఏళ్లు వేచి ఉండాల్సి వస్తోంది. రద్దీతో వారంలో 3 రోజులు రోగుల నమోదుకే పరిమితమైపోతోంది. ఈ నేపథ్యంలో వచ్చే ప్రతి రోగికి వెంటనే శస్త్రచికిత్స సహా భవిష్యత్తు అవసరాలకు సరిపడా విస్తరణ చేపట్టాలని భావించిన తీతీదే అందుకు అనుగుణంగా బర్డ్ ఆసుపత్రిని అభివృద్ధి చేస్తోంది. ప్రస్తుతం 2020 సంవత్సరంలో మాత్రమే తేదీలు ఖరారు చేసే పరిస్థితి. కేసుల సాఫల్యతా శాతం అధికంగా ఉండడం, డాక్టర్ జగదీష్ చేతుల మీదుగా చికిత్సతో రోగాలు నయమవుతాయన్న విశ్వాసం వెరసి బర్డ్లో ఇంత రద్దీ ఏర్పడింది. అందుకే బర్డ్ సంచాలకులు డాక్టర్ జగదీష్ 5 దశాబ్దాల అవసరాలకు అనుగుణంగా బృహత్ ప్రణాళిక రూపొందించారు. దేశవ్యాప్తంగా వచ్చే అతి పేదవారికి అందరికీ ఉచిత సేవలు అందిస్తూ ఈరోజు 300 పడకల ఆర్థోపెడిక్ విభాగం హాస్పిటల్గా ఆసియా ఖండంలోనే అతి పెద్దదిగా ఇది రూపుదిద్దుకోవటం జరిగింది. కోరిన విధంగా తీతిదే పాలకవర్గం, బర్డ్ ట్రస్ట్ బోర్డు కూడా ఆమోదాన్ని తెలిపి అవసరమైన నిధులు సమకూర్చాయి. ఏడాదిలోనే ఆధునీకరణ పనులు వాస్తవ రూపం దాల్చాయి. కొత్తగా 8 ఆపరేషన్ థియేటర్లను నిర్మించారు. తిరుమలకు వచ్చే యాత్రికులకు ఓ ఆపరేషన్ థియేటర్ కేటాయించారు. 20 పడకల ఐసీయూ ఏర్పాటు చేశారు. ఎక్స్రే, రక్త పరీక్షల గదులు నిర్మించారు. ఒక్కో అవసరానికి ఒక్కో ఆపరేషన్ థియేటర్ కేటాయించి రోగి ఆసుపత్రికి వచ్చింది మొదలు తిరిగి వెళ్లే వరకు ఏ విధమైన అసౌకర్యానికి గురికాకుండా ఏర్పాట్లు చేశారు. 10 రిజిస్ట్రేషన్ కౌంటర్లు, 1000 మంది రోగులకు సేవలందించేలా ఓ పెద్ద ఓపీడీ హాల్ నిర్మించారు. ఇన్ఫెక్షన్ల నియంత్రణకు అధునాతన సెటిలైజ్ యంత్రాలు సమకూర్చారు. ప్రయోగశాల, పరిశోధనాశాలలు, గ్రంథాలయం, సెంట్రల్ గ్యాస్ సిస్టమ్, భారీ సమావేశపు గది, రోగుల కోసం శుద్ధజల కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. పేషెంట్స్కు సౌకర్యమే ఇవ్వటం కాకుండా ఈ వెయిటింగ్ పీరియడ్ 2020 నుంచి ఇది స్టార్ట్ అయినా కేవలం 1 సంవత్సరం 6 నెలల్లోనే ఆ వెయిట్ చేసే పేషెంట్స్కి అందరికీ డేట్స్ అడ్వాన్స్ చేసి ముందరనే ఆపరేషన్ చేయాలనే నిర్ణయం కూడా తీసుకోవటం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం దాదాపు 42 కోట్లకు పైగా ఖర్చు పెట్టి ఇక్కడ 8 ఆపరేషన్ థియేటర్స్ని కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మిగతా ఫెసిలిటీస్ కూడా దేనికి తీసిపోకుండా అంతర్జాతీయ స్థాయిలో ఇక్కడ ఆపరేషన్ థియేటర్స్ని, ఫెసిలిటీస్ని క్రియేట్ చేయడం జరిగింది. ఆసుపత్రి విస్తరణతో శస్త్రచికిత్స కోసం వేచి ఉండాల్సిన సమయం గణనీయంగా తగ్గనుంది. అంతేకాక ఇంతకాలం బర్డ్లో తెల్ల రేషన్ కార్డు ఉన్న పేద రోగులకే సేవలు పరిమితం చేసిన తీతీదే తాజా విస్తరణతో ధనికులకు వైద్యం అందించేందుకు చర్యలు చేపట్టింది. అయితే వారికయ్యే వ్యయం మాత్రం వారి నుంచే వసూలు చేసేలా ప్రణాళిక రూపొందించారు. మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్, గోడలు, పైకప్పు, కింది భాగం అతుకులు లేకుండా కొరియన్ దేశం నుంచి దిగుమతి చేసుకున్న ఒకే టైల్.
శస్త్రచికిత్స సమయంలో రోగి ఆరోగ్య స్థితిని కళ్లకు కట్టినట్లు చూపే అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న యంత్రం. రోగికి మత్తుమందు ఇచ్చే సమయంలో వైద్యుణ్ణి అప్రమత్తం చేసే జపాన్ నుంచి దిగుమతి చేసుకున్న యంత్రం. శస్త్రచికిత్స ఎంత సమయం కొనసాగిందో తెలిపే సూచికలు. శస్త్రచికిత్స సాగుతున్న తీరును ఆన్లైన్ ద్వారా ప్రపంచం మొత్తం వీక్షించే వీలుగా సౌకర్యం. చేతి సైగలతో పనిచేసే తలుపులు. ఇలా ఆధునిక వైద్య సేవలు నిరుపేదలకు పూర్తి ఉచితంగా అందించడానికి అందుబాటులోకి వస్తున్న బర్డ్ కొత్త రూపుపై ఆ ఆసుపత్రి సంచాలకులు డాక్టర్ జగదీష్ చెప్తున్న వివరాలు ఇప్పుడు చూద్దాం. ప్రపంచ స్థాయిలో వైద్య సేవలు అందిస్తున్న బర్డ్ ఆసుపత్రిలో మనం ఉన్నాం. ఇప్పుడు ఈ ఆసుపత్రిలో ప్రత్యేకమైన ఆపరేషన్ థియేటర్లు 8 ఏర్పాటు చేశారు. ఆ ఆపరేషన్ థియేటర్ ఏ విధంగా పనిచేస్తుంది అన్న విషయాలు తెలియజేసేందుకు మన దగ్గర బర్డ్ సంచాలకులు డాక్టర్ జగదీష్ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఇది ప్రపంచంలోనే అత్యంత ఆధునికమైన నైపుణ్యమైన వైద్య సేవలు అందించే ఏర్పాటు చేసిన ఆపరేషన్ థియేటర్గా గుర్తింపు ఉంది. అసలు ఈ ఆపరేషన్ థియేటర్ ఏ విధంగా పనిచేస్తుంది, దీంట్లో ఉన్న ప్రత్యేకతలు ఏంటి? బాలాజీ వికలాంగుల శస్త్రచికిత్స పరిశోధన మరియు పునరావాస కేంద్రం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో పేదవారికి అత్యుత్తమమైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ తీసుకోవటం జరిగింది. ప్రతి ఒక్కటి కూడా ఈ ఆపరేషన్ థియేటర్లో వెరీ మోడర్న్, ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా వీటిని డిజైన్ చేయటం జరిగింది. సెంటర్లో ఇప్పుడు చూస్తా ఉన్నారు, అది వచ్చి లామినార్ ఎయిర్ ఫ్లో అంటారు. ఈ లామినార్ ఎయిర్ ఫ్లోలో AHU ఎక్విప్మెంట్ అనేది పైన ఉంటుంది. ఆ AHU ఎక్విప్మెంట్ నుంచి ఎయిర్ కూల్ అయ్యి ఫిల్టర్ అయ్యి ప్యూర్ ఎయిర్ దాంట్లోంచి వస్తుంది అన్నమాట. ఆ బ్లో చేసిన ఎయిర్ను మీరు 4 కార్నర్స్లో చూస్తే ఈ ఎగ్జాస్ట్ సిస్టంలో ఈ ఫ్రెష్ ఎయిర్, అక్కడి నుంచి వచ్చిన ఈ ఫ్రెష్ ఎయిర్ దీంట్లోంచి లోపలికి లాగేస్తుంది. అది మన శరీరంలోంచి వచ్చే మలినాలు కానివ్వండి, పేషెంట్ కానివ్వండి, గ్యాసెస్ కానివ్వండి, మత్తిచ్చే గ్యాస్ కానివ్వండి, అన్నీ కూడా ఎయిర్ పొల్యూట్ అవుతాయి. అది వచ్చి దీంట్లోంచి బయటకు వెళ్ళిపోతుంది. ఆర్థోపెడిక్ సర్జన్ ఉంది అంటే టాప్ ప్రయారిటీ ఎక్కడైనా ఇచ్చేది ఇన్ఫెక్షన్ కంట్రోల్. సో అటువంటి దానికి టాపెస్ట్ మెజర్స్ తీసుకోవచ్చింది. కార్పొరేట్ సెక్టర్స్ హాస్పిటల్స్ ఇన్ ఇండియాలో కూడా వాటికంటే ఇంకా ఎక్కువ ప్రామాణికలు కలిగి అధునాతనమైన టెక్నాలజీ ఉపయోగించి చేసింది. ఈ ప్యానల్లో చూసుకుంటే ఒక పేషెంట్కు మనం సర్జరీ చేసేటప్పుడు స్టార్ట్ అయినప్పుడు స్టార్ట్ బటన్ నొక్కితే మనం ఎంతసేపు సర్జరీ చేశామో ఈ పేషెంట్కి అనేది ఆటోమేటిక్గా రికార్డ్ అయిపోతుంది. ఆపరేషన్ థియేటర్లో టెంపరేచరు మెయింటెనెన్స్ మనకు 18 degrees కావాలన్నా 20 degrees కావాలన్నా ఇది ప్యానల్లో వీ కెన్ అడ్జస్ట్. గాలిలో ఉండే తేమ శాతం, హ్యూమిడిటీ, ఇవన్నీ కూడా ఈ హ్యూమిడిటీ కంట్రోల్ కూడా ఇట్ షుడ్ బి బిట్వీన్ 70 to 80. ఇవన్నీ కూడా కంట్రోల్. అదే కాకుండా అర్జెంటుగా ఫోన్ బయట మాట్లాడాలనుకున్నా డోర్స్ అవి తెరగకుండా స్పీకర్ ఫోన్తో బయట ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు. అదే కాకుండా మనకు ఎంటైర్ హాస్పిటల్ సెంట్రల్ గ్యాస్ సిస్టమ్ ఉంది. సెంట్రల్ పైప్ లైన్స్ రన్ అయి ఉన్నాయి కింద నుంచి. ఆక్సిజన్ కానివ్వండి, నైట్రస్ ఆక్సైడ్ కానివ్వండి, ఎయిర్ కంప్రెస్డ్ ఎయిర్ కానివ్వండి, సక్షన్ ఫంక్షనింగ్ సరిగ్గా లేకపోతే ఇమ్మీడియట్గా బీప్, హైయెస్ట్ బీప్ అలారంతో కాషన్ చేస్తుంది. సో పేషెంట్ సేఫ్టీ అన్నమాట. ఎంటైర్ థియేటర్ లైట్స్ కంట్రోల్, లైట్స్ ఎంత ఫోకస్ ఉండాలి, అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. థియేటర్లో కూడా ఈ 2 లైట్స్ ఉంటాయి. దే ఆర్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ జర్మనీ. అండ్ ఈ లైట్స్ను లైటింగ్ పర్పసే కాకుండా వీ కెన్ ఫిట్ ఏ కెమెరా. ఈ కెమెరాను మనం దీంట్లో ఫిక్స్ చేయొచ్చు. దీన్ని ఫిక్స్ చేసి సర్జరీని టోటల్గా మనం రికార్డ్ చేయొచ్చు. అంతేకాకుండా ఈ సర్జరీని మనం వీ కెన్ సెండ్ ఇట్ ఆన్లైన్. ప్రపంచం దేశాల్లో ఇక్కడ చేసే ఆపరేషన్లు ఎక్కడికైనా మనం ట్రాన్స్మిట్ చేయొచ్చు ఇంటర్నెట్ ద్వారా. అక్కడ ఆపరేషన్ చేసేదంతా కూడా దీంట్లో ఇక్కడ వచ్చి స్టోర్ అవుతుంది. మనం చేసే కేసులను, ఆపరేషన్స్ అన్నింటిని కూడా డాక్యుమెంట్ చేయొచ్చు. మనం టీచింగ్ పర్పస్కి వాడచ్చు. బికాస్ బర్డ్ హాస్పిటల్ ఆర్థోపెడిక్లో
మనం టీచింగ్ ప్రోగ్రామ్ ఉంది. ప్రతి సంవత్సరం 6 మంది క్యాండిడేట్స్ తీసుకుంటా ఉన్నాం. సో వాళ్ళకి టీచింగ్ పర్పస్ చేయొచ్చు. అలాగే ప్రతి సంవత్సరం వర్క్షాప్స్ కానివ్వండి, కాన్ఫరెన్స్ కానివ్వండి కండక్ట్ చేస్తూ ఉన్నాం. కాన్ఫరెన్స్ హాల్ కూడా ఇది కనెక్ట్ అయి ఉండదు. సో సర్జరీ జరిగేటప్పుడు డైరెక్ట్గా కాన్ఫరెన్స్ హాల్లోకి రిలై ఇస్తూ ఉన్నాం. టోటల్గా ఎక్స్రేస్ అన్నీ కూడా నెట్ కంట్రోల్లో ఉంటాయి, ఇంటర్నెట్ కంట్రోల్. ఎక్స్రే రూము నుంచి ఒక 65 ప్లేసెస్లో పేషెంట్ ఎక్స్రేని ఎక్కడైనా తీసుకోవచ్చు. ఫిల్ము క్యారీ చేయటం, ఫిల్ము కడుక్కోవటం, ఎక్స్రే ఫిల్ము ఇటువంటివన్నీ ఏమి లేవు. పేషెంట్ రికార్డ్స్ ఇయర్స్ టుగెదర్ ప్రిజర్వ్ అయి ఉంటాయి. పేషెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు వచ్చిన పేషెంట్కి ఎక్స్రే తీస్తే 10 సంవత్సరాల తర్వాత వచ్చినా కూడా ఈ ఎక్స్రే అలాగే దీంట్లో ప్రిజర్వ్ చేసే కెపాసిటీ ఉంది. ఎక్కడికైనా ఎక్స్రేని పంపించాలంటే ఈమెయిల్ ద్వారా, ఈమెయిల్లో మనం ఎక్స్రేని పంపించేయచ్చు వాళ్ళ ఈమెయిల్. సో అంత హైయెస్ట్ సాఫ్ట్వేర్తో, సొఫిస్టికేటెడ్ ప్యాక్ సిస్టంతో దీన్ని తయారు చేయడం జరిగింది. యుఎస్ఏ నుంచి ఇది ఇంపోర్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇది కీళ్ళ మార్పిడి సర్జరీ చేసేటప్పుడు పేషెంట్ యొక్క కీలు ఎంతవరకు డ్యామేజ్ అయ్యింది అనేది దీనికి మనం కంప్యూటర్ ఫీడ్ చేస్తాం. ఫీడ్ చేసి ఆపరేషన్ చేసేటప్పుడు మనం పెట్టే కీలు పర్ఫెక్ట్ పొజిషన్లో పెట్టేదానికి, ఎలా సర్జికల్గా ప్రొసీజర్గా సర్జన్ ఎలా చేసేదానికి అనే దానికి దోహదపడుతుంది. దీన్ని నావిగేషన్ సిస్టమ్ అంటాం. దిస్ ఏ వెరీ ఎక్స్క్లూజివ్. ఇట్ ఈస్ ఇన్ ఆంధ్రప్రదేశ్లో మేబీ ఇన్ 1 or 2 సెంటర్స్. ఈ డ్రగ్ ట్రాలీ, ఎమర్జెన్సీ ట్రాలీ, ఏ మెడిసిన్ కూడా కావాలంటే వెతుక్కో అక్కర్లేదన్నమాట. టక్మని తీసుకోండి. మీరు ఐవీ ఫ్లూయిడ్ కావాలన్నా, చెస్ట్ ఎమర్జెన్సీలో ట్యూబ్ వేయాలన్నా ప్రతి ఒక్కటి దీంట్లో, ప్రతి ఒక్క మెడిసిన్ దీంట్లో నిక్షిప్తమైంది. ఈ అనస్థీషియా మిషన్ జర్మనీ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం. పేషెంట్కు మత్తు ఇచ్చాక మానిటర్లో పేషెంట్ యొక్క డేటా అంతా కంప్యూటరైజ్ అయ్యి రికార్డ్ అవుతుంది. మినిట్ టు మినిట్ బీపీ ఎంత ఉండింది, త్రూ అవుట్ 1 hour ఆపరేషన్ చేస్తే బీపీ ఎంత ఉండింది, పల్స్ ఎంత ఉండింది, కార్డియాక్ హార్ట్ ఎలా పనిచేసింది, ప్రతి ఒక్కటి మానిటర్ అవుతూ ఉంటుంది. ఈ మానిటర్ వల్ల ఉపయోగం ఏంటంటే మత్తు ఇచ్చిన డాక్టర్కు పేషెంట్ శరీరంలో ఏమన్నా మార్పులు కానీ, హార్ట్ ప్రాబ్లం కానీ ఏదన్నా జనరేట్ అయితే ఇమ్మీడియట్గా మెడిసిన్స్ ఇచ్చి రివైవ్ చేసేదానికి ఛాన్స్ ఉంటుంది. పేషెంట్ ప్రాణాన్ని జాగ్రత్తగా కాపాడేదానికి ఈ టెక్నాలజీ వాడి మత్తు ఇచ్చేదానికి డిఫరెంట్ ఇవన్నీ కూడా అనస్థిస్ట్. అంతేకాకుండా సెంట్రల్ గ్యాస్ సిస్టమ్. ఇక్కడ మీకు ఆక్సిజన్ కానివ్వండి, నైట్రస్ ఆక్సైడ్ కానివ్వండి, అన్ని కంప్రెస్డ్ ఎయిర్ కానివ్వండి, అన్నీ కూడా ఇక్కడి నుంచి కనెక్ట్ చేసుకోవచ్చు. ఎక్కడ కావాలన్నా మీరు కనెక్ట్ చేస్తే ఆ కావాల్సిన కోరిన గ్యాసెస్ దీంట్లోంచి రిలీజ్ అవుతుంది. ఇవన్నీ కూడా ప్రతి థియేటరు ఫుల్లీ లోడెడ్. అంతేకాకుండా ఆపరేషన్ టేబుల్ ఒక్క స్విచ్ బటన్తో దీన్ని మొత్తం మనం ఆపరేట్ చేయొచ్చు. ఇక్కడ కూడా హైట్ చేయొచ్చు, డౌన్ చేయొచ్చు, అన్నీ కూడా దీంట్లో ఆప్షన్స్ అన్నీ కూడా ఈ టేబుల్స్లో చేయొచ్చు. అన్నీ కూడా ద బెస్ట్ టేబుల్స్ ఇన్ ద వరల్డ్. వీ కెన్ యూస్ ఫర్ ఆల్ ద పర్పసెస్. ట్రామాకు, వెన్నెముక ఆపరేషన్కు, కీళ్ళ మార్పిడికి, లింబ్ రీకన్స్ట్రక్షన్కి, ఏ సర్జరీకైనా కూడా కంపాటబుల్ అటాచ్మెంట్స్తో సహా ఈ టేబుల్స్ చేసుకోవటం జరిగింది. ప్రపంచంలోనే అత్యంత ఆధునికమైన వైద్య సేవలు అందించే ఆపరేషన్ థియేటర్ను మనం ఇప్పటివరకు చూసాం. ఈ ఆపరేషన్ థియేటర్లోకి లోపలికి రావాలన్నా, ఆపరేషన్ థియేటర్లోకి బయటికి పోవాలన్నా కూడా మనుషులతో పని లేకుండా మొత్తం అన్ని ఆటోగా పనిచేస్తాయి. మనం ఒకసారి చూడొచ్చు, ఆపరేషన్ థియేటర్లో ఉన్నాం. మనం ఇప్పుడు ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వెళ్ళాలంటే ఒకసారి గమనిస్తే సరిపోతుంది. ఈ చెయ్యి అట్లా అడ్డం పెట్టినామంటే మనం దీనికి సెన్సార్లు ఉన్నాయి, బయటకు వెళ్ళిపోవచ్చు. ఒకవేళ ఆపరేషన్ చేసిన తర్వాత పేషెంట్ను బయటకు తీసుకెళ్లాలంటే ఇలా సగము డోర్ ఓపెన్ అయిన తర్వాత వీలు కాదు కాబట్టి కింద గమనిస్తే మనం ఇలా కాలుతో ప్రెస్ చేస్తే పూర్తి స్థాయిలో డోర్ పూర్తిగా ఓపెన్ అయ్యి పేషెంట్ను బయటకు తీసుకెళ్ళేందుకు వీలు. ఇది ఇలా పనిచేసేందుకు మనం గమనిస్తే ఒకసారి ఇక్కడ సెన్సర్ ఉంది. సెన్సర్ మనం క్లోజ్ చేసినామంటే ఆ డోరు ఓపెన్ కావడం కానీ, లేదంటే డోరు మూసుకోవడం కానీ, డోర్ తెరుచుకోవడం కానీ జరగదు. ఇలాంటి అత్యంత ఆధునికమైన, అత్యంత నాణ్యమైన పరికరాలు కానీ, ఆపరేషన్ థియేటర్లు కానీ
ఈ బర్డ్ ఆసుపత్రిలో మరికొద్ది రోజుల్లో పేద రోగులకు అందుబాటులోకి రానున్నాయి. కెమెరామెన్ భాస్కర్తో వీనారాయణప్ప, ఈటీవీ న్యూస్, తిరుపతి. పెద్ద నోట్ల రద్దు, నగదు రహిత లావాదేవీల ప్రోత్సాహకంపై కేంద్రం నిర్ణయం తర్వాత దేశంలోని అన్ని రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులు వేరు, ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు వేరు. సమస్యలు అన్ని చోట్ల ఉన్నా వీలైనంత ఎక్కువ సమస్యల్ని పరిష్కరించడంతో పాటు కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల భవిష్యత్తులో కలిగే లబ్ధిని అంచనా వేయగలిగి అందుకు తగ్గ చర్యలు చేపట్టింది. ఈ పదం ఫలాలు ఒక్కొక్కటిగా ప్రజలకు అందుబాటులోకి వస్తూ నోట్ల కొరత నుంచి కొంతవరకు ఊరట కలిగిస్తున్నాయి. ఎంత మంచి నిర్ణయమైనా ప్రణాళికాబద్ధంగా అమలు కాకుంటే ఇబ్బందే. పెద్ద నోట్ల రద్దు వంటి కీలకమైన నిర్ణయం తీసుకోవడం ఒక ఎత్తైతే, ప్రజలకు ఇబ్బంది కలగకుండా అమలు చేయటం మరో ఎత్తు. ఈ గందరగోళం మధ్య సమస్యను ముందుగానే అంచనా వేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో సమస్య తీవ్రం కాకుండా ముందు జాగ్రత్తలకు ఉపక్రమించారు. నగదు మార్పిడిపై సందేహాలు తీర్చడం కోసం హెల్ప్ లైన్ ఏర్పాటు మొదలు విజయవాడ కమాండ్ కంట్రోల్ కేంద్రంగా నిరంతర సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తూ అధికార యంత్రాంగం, బ్యాంకింగ్, అనుబంధ రంగాల్ని అప్రమత్తం చేశారు. క్షేత్రస్థాయి సమస్యల్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పరిష్కారాలు అమలయ్యేలా చర్యలు తీసుకున్నారు. ఎన్నో వరుస చర్యలు తీసుకున్నారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్లను సమావేశపరిచి సామాన్యులకు రోజువారీ ఇబ్బందులు లేకుండా ఉండడానికి అవసరమైన చర్యలకు ఆదేశించారు. జిల్లాల వారీగా చిన్న నోట్ల విడుదల, ఆన్లైన్ లావాదేవీల్ని ప్రోత్సహించడం, రైతుల బాకీల్ని పాత కరెన్సీలతో తీర్చుకునే అవకాశం కల్పించడం వంటి అంశాలపై మార్గదర్శనం చేశారు. ఈ నెల మొదటి వారంలో కష్టాల్ని అధిగమించడానికి రాత్రికి రాత్రి ఆర్బీఐ నుంచి రాష్ట్రానికి 2,420 కోట్ల నగదు వచ్చేలా చేయటంలో కీలక పాత్ర పోషించారు. చాలా గుట్టుగా వ్యవహారం నడిపించారు. అవసరాన్ని బట్టి ఒక్కో జిల్లాకు 160 కోట్ల నుంచి 240 కోట్ల చొప్పున నగదును రవాణా చేశారు. తర్వాత కూడా రాష్ట్రానికి తగినన్ని చిన్న నోట్లు 1000 కోట్లలో కావాలని కేంద్రానికి, ఆర్బీఐకి నిరంతరం లేఖలు రాస్తూనే ఉన్నారు ముఖ్యమంత్రి. సామాన్యులు, దినసరి కూలీలు, అల్పాదాయ వర్గాల వారు అందరూ ఇబ్బందులు పడుతున్న పరిస్థితులకు అనుగుణంగా విపత్తుల నిర్వహణ సమయంలో పనిచేసిన విధంగా పనిచేయాలని ముఖ్యమంత్రి కలెక్టర్లకు, యంత్రాంగానికి పిలుపునిచ్చారు. ఆన్లైన్ లావాదేవీలు ప్రోత్సహించాలని కోరారు. కిరాణా దుకాణాల్లో ఆ విషయంపై అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఆర్బీఐ నుంచి వచ్చిన మరో 500 కోట్ల రూపాయల్ని పింఛన్ల కోసం కేటాయించారు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు కూడా మార్నింగ్, ఈవినింగ్ స్పెషల్ టెలికాన్ఫరెన్స్ పెట్టి పబ్లిక్ ఇబ్బంది లేకుండా చేయాలనేటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలైన ప్రయత్నాలు చేస్తున్నాం. ముఖ్యంగా కామన్ మ్యాన్ దీనిని ఎఫెక్ట్ కాకూడదు, అదేవిధంగా మార్కెట్ కూడా ఎఫెక్ట్ కాకూడదు. అంచేత అందరూ కూడా దీన్ని పాలసీని వ్యతిరేకించవలసినటువంటి అవసరం లేదు. ఎంచేతంటే ప్రభుత్వానికి, గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ రెవెన్యూస్ కూడా భవిష్యత్తులో పెరుగుతాయి. దానివల్ల వెల్ఫేర్లో కానీ, డెవలప్మెంట్ కానీ ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది. నగదు రహిత లావాదేవీలకు ఊతమివ్వడంలో భాగంగా ఈ పాస్లు రాయితీపై ఇవ్వడం సహా ఆన్లైన్ లావాదేవీలపై రుసుములు రద్దు కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచారు ముఖ్యమంత్రి. రైతు రుణాల రీషెడ్యూల్ 2017 జూన్ 30 వరకు పెంచాలని కేంద్రాన్ని, ఆర్బీఐని కోరాలని సీఎం అధ్యక్షతన జరిగిన బ్యాంకర్ల సమావేశం నిర్ణయించింది. డిసెంబర్ 30 వరకు రూపే కార్డు లావాదేవీలకు సేవా రుసుములు వసూలు చేయకూడదని నిర్ణయించారు. ఈ నెల 6న ఏపీ పర్స్ ప్రారంభించారు. ప్రజల్ని డిజిటల్ ఆర్థిక అక్షరాస్యులుగా తీర్చిదిద్ది నగదు రహితం వైపు మళ్లించేందుకు మార్పు నేస్తం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మార్పు నేస్తాలుగా నమోదైన వారు డిజిటల్ ఆర్థిక అక్షరాస్యతపై ప్రజలకు శిక్షణనిచ్చి ఏపీ పర్స్ మొబైల్ యాప్లో సభ్యులుగా నమోదు చేయించే ఏర్పాటు చేశారు. ఒక్కో సభ్యుడిని నమోదు చేసినందుకు మార్పు నేస్తం ప్రతినిధికి 15 చొప్పున నగదు ప్రోత్సాహకమిచ్చేలా ప్రణాళిక రచించారు. నమోదైన ఆ సభ్యుడు తర్వాత దశలో వారంలో 2 లావాదేవీలు నిర్వహిస్తే ప్రతిఫలంగా మార్పు నేస్తం ప్రతినిధికి వారానికి 5 రూపాయలు చొప్పున నెలకు 20 రూపాయలు చెల్లిస్తారు. ఈ వ్యాలెట్ వినియోగం, మొబైల్ ఆధారిత నగదు లావాదేవీలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రైతులు, విద్యార్థులకు రూపే కార్డులు జారీ చేయడానికి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు, డీసీసీబీలు సమాయత్తమయ్యాయి. 8 నుంచి 18 ఏళ్ల మధ్య విద్యార్థుల కోసం ప్రత్యేకంగా యువ ఛాంపియన్ పేరిట ఖాతాలు తెరుస్తూ రూపే కార్డులు జారీ చేస్తున్నాయి. రైతులు పంట రుణాలు వాడుకోవడానికి వీలుగా కిసాన్ క్రెడిట్ కార్డుల స్థానంలో తొలిసారిగా రూపే కార్డులు జారీ చేయబోతున్నారు.
ఈ కార్డులతో ఏ బ్యాంక్ ఏటీఎంలోనైనా నగదు ఉపసంహరణతో పాటు నగదు రహిత లావాదేవీలు నిర్వహించుకునేందుకు వీలవుతుంది. ఏపీ పర్స్ మొబైల్ యాప్లో ఇలా ఎంత ఎక్కువ మందిని నమోదు చేయించి ఎన్ని ఎక్కువ నగదు రహిత లావాదేవీలు నిర్వహించగలిగేలా చేస్తే మార్పు నేస్తం ప్రతినిధికి అంత ప్రోత్సాహకంగా లభిస్తుంది. ప్రభుత్వం కాకుండా బ్యాంకింగ్ సంస్థలు ఇచ్చే ప్రోత్సాహకం అదనం. గ్రామాల్లో ఒక్కొక్కరు 100 మందిని ఏపీ పర్స్ లో నమోదు చేయిస్తే నెలకు 3,500 వరకు సంపాదించుకునే ఏర్పాటు చేశారు. ఏపీ పర్స్ మొబైల్ యాప్ లో 13 మొబైల్ బ్యాంకింగ్ సంస్థలు, 10 ఈ-వాలెట్ సంస్థలు తమ యాప్లను పొందుపరిచారు. మరో 6 సంస్థలు చేరడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ డిజిటల్ విప్లవంలో భాగంగానే నగదు రహిత టికెట్ చెల్లింపుల ప్రోత్సాహకానికి క్రెడిట్, డెబిట్, రూపే కార్డులతో టికెట్ల కొనుగోలు కోసం భారీ సంఖ్యలో స్వైపింగ్ మిషన్లు వినియోగించాలని ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. 16,000 ఈ-పాస్లు సమకూర్చుకుంటోంది. ఆర్డినరీ నుంచి ఏసీ వరకు అన్ని రకాల బస్సుల్లో ఆ సౌకర్యం అందుబాటులోకి రానుంది. క్రమేణా అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన చెల్లింపులు ఏపీ పర్స్ ద్వారా చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు. నగదు రహిత లావాదేవీలుగా రూపాంతరం చెందే గ్రామాల్ని గుర్తించి వారికి ప్రోత్సాహకాలు అందించేందుకు చర్యలు తీసుకున్నారు. 2,000 లోపు జనాభా కలిగిన గ్రామాలకు 10,000, 5,000 జనాభా కలిగిన గ్రామాలకు 25,000, 5 నుంచి 10,000 లోపు జనాభా కలిగిన వాటికి 50,000, 10,000 అంతకు మించి జనాభా కలిగిన గ్రామాలకు 1,00,000 చొప్పున ప్రోత్సాహకాలు ప్రకటించారు. రాష్ట్రంలో 29,000 మంది చౌక ధరల దుకాణదారుల్ని బ్యాంకు మిత్రులుగా మార్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. తప్పనిసరిగా ప్రజలని వీలైనంతగా క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్కి మూవ్ చేయాలనే ప్రయత్నం దేశంలో అందరికంటే ముందు మన ముఖ్యమంత్రి గారు చేపట్టడం జరిగింది. ఆయన లీడ్ తీసుకుని, ఇనిషియేటివ్ తీసుకుని ఈ టెక్నాలజీ ప్రొవైడర్స్ అందరినీ కూడా పిలిపించి రెగ్యులర్గా మాట్లాడుతూ ప్రజలకి ఏ విధమైన అంటే కన్వీనియంట్గా ఉండేటటువంటి టెక్నాలజీ ఏమిటి అని చెప్పి వారు కనుక్కుని ఎప్పటికప్పుడు దాన్ని అందరికీ ట్రైనింగ్లు ఇవ్వటం, అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. మొదటిసారిగా రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థను మొత్తం నగదు రహితం చేశారు. డీలర్ల వద్ద ఏర్పాటు చేసిన ఈ-పాస్ల ద్వారా డెబిట్, క్రెడిట్ కార్డులతో చెల్లింపులు చేయొచ్చు. ఉపాధి హామీ కూలీలకు నగదు రహిత లావాదేవీలపై అవగాహన కలిగించే కార్యక్రమాల్ని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ చేపట్టింది. 32 లక్షల మంది ఉపాధి కూలీలకు రూపే కార్డులు ఇవ్వడం సహా వినియోగంలో లేని 11 లక్షల కార్డుల్ని వాడుకలోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటోంది. డ్వాక్రా సంఘాల్లోని డిజిటల్ అక్షరాస్యుల్ని పెంచేలా శిక్షణ ఇవ్వనున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.